చిన్నారి విక్రయం వైద్యులు అరెస్ట్ 2 నెలల క్రితమే పెళ్లికి ముందే గర్భవతి, భర్తకు తెలియకుండా అబార్షన్ కోసం ప్రయత్నం, 2 లక్షలకు వైద్యులతో ఒప్పందం, 8వ నెలలో డెలివరీ. పుట్టిన పాప విక్రయం, భర్తకు తెలియడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు వెల్లడించిన కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేష్ తో వివాహం జరిగిందని, అయితే అప్పటికే ఆమె గర్భవతి, భర్తకు తెలియకుండా ఆ గర్భిణీ తీసేందుకు ప్రయత్నించిందని, చివరికి ఏప్రిల్ 8వ తేదీన జిల్లా కేంద్రంలోని సమన్విత ఆస్పత్రిలో మేనేజర్ గా పని చేస్తున్న ఉదయ్ కిరణ్ లావణ్య సంప్రదించిందని, దాంతో ఆస్పత్రి వైద్యులైన తండ్రి కొడుకులు డాక్టర్లు ఇట్టం సిద్దిరాములు, డాక్టర్ ప్రవీణ్ కుమార్ కలిసి తన గర్భం తీసేయాలని, పుట్టిన బిడ్డ కూడా తనకు వద్దని చెప్పడంతో 2 లక్షలకు బేరం కుదిరించుకున్నారని, ఏప్రిల్ 11 రాత్రి 8 నెలల గర్భవతి లావణ్యకు నొప్పులు వచ్చేలా ఇంజెక్షన్ ఇచ్చారని, సాధారణ డెలివరీ చేశారని తెలిపారు. పాపకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారని, డాక్టర్ సిద్ధరాములు, డాక్టర్ ప్రవీణ్ 2 లక్షలకు ఒప్పందం కుదిరించుకున్నారని, లావణ్య భర్త మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగిందని, పాప విక్రయం గుట్టు రట్టయిందని, గతంలో డాక్టర్ సిద్ధరాములు, కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహించేవారని, ఆ హాస్పిటల్లో కూడా లింగ నిర్ధారణ చేస్తున్న విషయంలో కేసు నమోదు కావడం జరిగిందని, ఆ కేసు కోర్టులో ఉందని, మళ్లీ ఇప్పుడు సమన్విత హాస్పిటల్లో చిన్న పాపను విక్రయం జరిగిందని, అట్టి విషయానికి పైన సిద్ధరాములు, అతని కుమారుడు ప్రవీణ్ కుమార్, ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, వాచ్మెన్ బాలరాజు, పాప తల్లి లావణ్య, బాలకిషన్, దేవయ్య, పాపను కొనుగోలు చేసిన భూపతిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. అయితే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గాంధారి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారని సి తెలిపారు. నిన్న తేదీ 5/7/2024 నాడు కామారెడ్డి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రవంతి మేడం గారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో చిన్న బాలికను ఎవరో అమ్మినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయితే దరఖాస్తుల విషయం ఏమనగా, తాడ్వాయి మండలము ఒక గ్రామానికి చెందిన లావణ్య అనే ఆమె ఏప్రిల్ నెల 11వ తారీఖు నాడు కామారెడ్డి పట్టణంలో గల శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ నందు ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత ఆ అమ్మాయిని తల్లి మరియు హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్లు, తర్వాత అందులో పనిచేసే కాంపౌండరు, తర్వాత వాచ్మెన్ కలిసి ఎవరికో అమ్ముకున్నారని 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్కు లావణ్య భర్త అయినటువంటి మహేష్ కంప్లైంట్ చేసినాడని, ఆ విషయంలో విచారణ ఇచ్చి తగు చర్య తీసుకోవాల్సిందిగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ దరఖాస్తు మీద కేసు చేసిన పట్టణ పోలీసులమైన మేము ఎస్ఐ అనిల్, ఎస్ఐ శ్రీరామ్ మరియు సిబ్బందితో 2 టీములుగా విభజింపజేసి సమన్విత హాస్పిటల్, ఏదైతే సమన్విత హాస్పిటల్ శ్రీరామనగర్ కాలనీ ఉందో హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏమనగా, ఈ లావణ్య అనే అమ్మాయి తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఆమె అని, ఈమె ఇదే సంవత్సరము 2024 ఫిబ్రవరిలో పోసానిపేట గ్రామానికి చెందిన మహేష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుందని, ఆ తర్వాత ఈ సంవత్సరము ఏప్రిల్ నెల 8వ తారీఖు నాడు కామారెడ్డిలోని ఒక వైద్యశాలలో ఆమెకు గర్భం దాల్చిందనే విషయంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే ఆమె 8 నెలల గర్భవతి అని చెప్పి డాక్టర్లు తెలియగా, ఆ విషయాన్ని భర్త అయినటువంటి మహేష్ పెళ్ళై 2 నెలలు అయింది, అప్పటికే ఎలా అని చెప్పేసినని భార్యను నిలదీయగా
వేరే వారి ద్వారా ఆమెకు గర్భం వచ్చిందని తెలపడము. ఆ తర్వాత 2 రోజుల తర్వాత కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్స్లో అందులో పనిచేసే ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని ఈ లావణ్య మరియు ఆమె కుటుంబ సభ్యులు సంప్రదించి ఆమెకు వచ్చిన గర్భాన్ని తీసివేయాలని, అదేవిధంగా పుట్టబోయే బిడ్డ కూడా ఆమెకు అవసరం లేదని, దానికి సంబంధించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలని చెప్పగా ఈ ఉదయ్ కిరణ్ అన్నట్టు ఆయన ఆ హాస్పిటల్ యొక్క యాజమాన్యమైనటువంటి డాక్టర్ విట్టం ప్రవీణ్ కుమార్ మరియు అతని తండ్రి అయిన డాక్టర్ విట్టం నడిపి సుబ్బిరాములు వీరిద్దరికి విషయం తెలుపగా 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ 2 లక్షల రూపాయలతోటి గర్భస్రావం చేయడము, అదేవిధంగా పుట్టిన బిడ్డకు తల్లికి దూరం చేసే విధంగా మాట్లాడుకోవడం జరిగింది. ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ కాగా అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి నార్మల్ డెలివరీలో ఒక పాపకు జన్మనివ్వడం జరిగింది. ఆ పాపకు ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కామారెడ్డిలోని మరొక ప్రైవేటు చిల్డ్రన్స్ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ముందుగానే వాళ్ళు అనుకున్న ప్రకారంగా 2 లక్షల రూపాయలు మాట్లాడుకుంటే ఈ అమ్మాయి వాళ్ళ తెలిసిన బంధువుల వద్ద నుంచి ఈ ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి యొక్క అకౌంట్లోకి 80,000 రూపాయలు ఫోన్పే చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 50,000 రూపాయలు డబ్బులు కట్టడం జరిగింది. ఇవి ఎందుకనంటే ఆ పుట్టిన బిడ్డను కనబడకుండా చేయడం అనేది, అదేవిధంగా ఈ ఆమె డెలివరీకి సంబంధించిన విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉండాలని డాక్టర్లతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంగా జరిగింది. అయితే ఆ పాపను ఈ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు వాళ్ళ ఫాదర్ సుబ్బిరామ్ ఇద్దరు కలిసి వారికి పరిచయం ఉన్న ముందుగానే, అంటే ఇలా డెలివరీ చేస్తాము, పాపనో బాబో పుడతారు, పుట్టిన వాళ్ళని అమ్మాలనే ఉద్దేశంతో రాజంపేట గ్రామానికి చెందినటువంటి విట్టం బాలకృష్ణ అనే ఆయనకు పిలిచి ఇట్లా మా దగ్గర ఆ పాప ఉంది, ఆ పాపను మేము అమ్ముతామని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన ఏం చేసిండు, అతనికి పరిచయం ఉన్నటువంటి సిరిసిల్ల గ్రామానికి చెందిన దేవయ్యకు, ఆ సిరిసిల్ల గ్రామానికి చెందిన దేవయ్య అనే ఆయన వీళ్ళకి బంధువయ్యాడు, ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన భూపతి అనే ఆయనకు వివాహమైనా కూడా పిల్లలు కాలేదనే బాధతో ఉంటే అతనికి అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకొని భూపతి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. మనం ప్రాథమిక సమాచారం ప్రకారం భూపతి 20,000 రూపాయలు ఇచ్చి ఆ పాపను కొన్నట్టుగా తెలిసింది. ఆ 20,000 రూపాయలను దేవయ్య ద్వారా బాలకిషన్కి ఇస్తే బాలకిషన్ అదే 20,000 రూపాయలను డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు వాళ్ళ ఫాదర్ సుబ్బిరాముకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక చిన్న మైనర్ బాలికను అప్పుడే